Right. So nucleus is the important part of the cell. Uh, yeah. So this is general structure of nucleus, which contains many pores. So nuclear pores. So nucleus is surrounded by double membranous nuclear envelope. We should call it as nuclear envelope. There is a nuclear sap. So in which the chromatin is present and there is a ball-like nucleolus is also present. Yeah. So it was first identified or discovered by Robert Brown. We all know all this. I'll stress uh, very important points only. Yeah, it controls all the cellular activities, commonly called as brain of the cell or heart of the cell. Study of nucleus is called choreology. And of course, it is the uh, major part, not largest part, you can say. So actually, endoplasmic reticulum size-wise, it is bigger. But in some cells, nucleus is bigger than the all cell organelles. And of course, it is present in all eukaryotic cells. కేంద్రక పూర్వ కణాల్లో ఇది ఉండదు. అది మనందరికి తెలిసిందే. నిజ కేంద్రక కణాల్లో మాత్రమే ఉంటుంది. అలాగే మెచ్యూర్డ్ మమ్మేలియన్ ఆర్బీసీస్ లో ఉండదు. మరియు మన కంటి యొక్క లెన్స్ సెల్స్ లో కూడా ఇది ఉండదు. ఇన్ యూకారియోటిక్ సెల్స్ ద న్యూక్లియస్ ఇస్ సరౌండెడ్ బై ఎ న్యూక్లియర్ ఎన్విలోప్. సో న్యూక్లియర్ ఎన్విలోప్ అనేది ఉంటుంది, మనందరికి తెలుసు. సో దిస్ ఈస్ అ స్ట్రక్చర్. ఓకే. సో విచ్ కంటైన్స్ ది డబుల్ membranous and porous perforated, what we call the nuclear envelope is present. Yeah, here is the nucleolus, chromatin network, and a nuclear pore, perinuclear space, the gap between two membranes, the outer inner membranes. Yeah, this is nucleoplasm. So, yeah, based on number of nuclei, cells are anucleate cells without nucleus, mononucleate cells, single nucleus, it is very common. Binucleate cells, so having two nuclei, example, paramecium and verticilla from the animal kingdom. So multinucleate cells నే మనం syncytial state లేదా syncytium లేదా syncytial cells అని పిలుస్తాం. సో మోర్ దెన్ టూ న్యూక్లియై ఉంటే మల్టీన్యూక్లియేట్ కండిషన్ అంటాం. సో ఆస్కారిస్ లో ఎపిడర్మల్ సెల్స్ అనేటువంటివి దే ఆర్ syncytial in condition, and opalina of protozoa, and striated muscle అంటే మన స్కెలిటల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, వాలంటరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, మరియు కార్డియక్ మజిల్స్ అంటే హృదయ కంఠం, ఇవి మాత్రం ఇవి మల్టీన్యూక్లియేట్ కండిషన్లో ఉంటాయి. షేప్ స్పెరికల్ గా ఉంటుంది, కొన్నిట్లో సిలిండ్రికల్ గా ఉండొచ్చు, ఎలిప్టికల్ గా ఉండొచ్చు. న్యూట్రోఫిల్స్ లో మల్టీ లోబ్ గా ఉంటుంది, అనేక లోబ్స్ కలిగి ఉంటుంది. మోనోసైట్ లో ఇది బీన్ షేప్ ఉంటుంది లేదా హార్స్ షేప్ లో ఉంటుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ద న్యూక్లియస్ ఆఫ్ స్పిన్నింగ్ గ్లాండ్ సెల్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, దే ఆర్ హైలీ బ్రాంచ్డ్. అండ్ వర్టిసెల్లాలో కూడా హార్స్ షేప్ లో మాక్రో న్యూక్లియస్ అనేది ఉంటుంది. పెద్ద అందులో వర్టిసెల్లాలో రెండు న్యూక్లియలు ఉంటాయి, ఒకటి స్పెరికల్ ఉంటుంది, ఇంకొకటి హార్స్ షేప్ ఉంటుంది. బేస్డ్ ఆన్ repeated. Yeah, so size is dependent on the size of the cytoplasm. The more the volume of cytoplasm, the more the size of the nucleus. This relationship is called nucleocytoplasmic index. అంటే సైటోప్లాజం పెద్దగా ఉంటే న్యూక్లియస్ సైజ్ పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది. దీన్నే న్యూక్లియోసైటోప్లాజమిక్ ఇండెక్స్ అని అంటారు. ద ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియోసైటోప్లాజమిక్ ఇండెక్స్ కాజెస్ సెల్ డివిజన్. ఒకవేళ ఎన్పి వాల్యూ పెరిగితే అది దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ టు స్టార్ట్ ఎ సెల్ డివిజన్. Okay, R. Hartwig has formulated an equation. So nucleocytoplasmic index equal to Vn by Vc minus Vn. So Vn అంటే వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్,
VC అంటే వాల్యూమ్ ఆఫ్ ది సైటోప్లాజం. సో సైజ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ద DNA కంటెంట్. సో క్రోమోజోమ్లు ఎక్కువ ఉన్నా లేదా DNA ఎక్కువ ఉన్నా న్యూక్లియస్ సైజ్ పెద్ద ఉంటుంది. యా, స్ట్రక్చర్ ఈచ్ న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎ న్యూక్లియర్ ఎన్విలోప్. దీన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అనము, న్యూక్లియర్ ఎన్విలోప్ అంటాం, ఎందుకంటే డబుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ డబుల్ మెంబ్రేనస్ అండ్ పోరస్, రంధ్రాలను కలిగి ఉంటుంది. ది ఇన్సైడ్ ద న్యూక్లియస్ కంటెంట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోప్లాజం, న్యూక్లియర్ స్లాబ్, సాప్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్ లేదా దాన్ని కార్యోలింఫ్ అని పేర్లతో పిలుస్తాం. సో ద న్యూక్లియోప్లాజం కంటైన్స్ క్రోమాటిన్ ఫైబర్స్ అండ్ న్యూక్లియోలస్. మన అందరికి తెలుసు క్రోమాటిన్ ఫైబర్స్ ఉంటాయి అండ్ న్యూక్లియోలస్ ఉంటాయి. సో క్రోమాటిన్ ఫైబర్స్ ఈజ్ నథింగ్ బట్ ది DNA అండ్ హిస్టోన్ ప్రోటీన్స్. DNA ప్లస్ హిస్టోన్ ప్రోటీన్స్ ఈక్వల్ టు క్రోమాటిన్ ఫైబర్స్. యా, న్యూక్లియర్ ఎన్విలోప్. సో దీన్ని మనం క్యాజువల్ గా కామన్ గా కార్యోతీక అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ డబుల్ లేయర్డ్. ద గ్యాప్ బిట్వీన్ దీస్ మెంబ్రేన్ ఈస్ కాల్డ్ పెరీ న్యూక్లియర్ స్పేస్ అంటాం. ఓకే, ద ఇన్నర్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఈస్ లైన్డ్ బై ఏ ఫైబ్రస్ మెటీరియల్ కాల్డ్ లామినా. ఇన్నర్ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఒక ఫైబ్రస్ టిష్యూతో లైన్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లామినా. సో ఆ లామినా అనేది లామిన్ ఏ, లామిన్ బి అనే ప్రోటీన్లతో ఏర్పడుతుంది. Outer membrane also contains lamins but not well organized. Outer membrane contains ribosomes because రఫ్ ఎండోప్లాజమిక్ రెటిక్యులం అక్కడ ఉంటుంది కాబట్టి రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. సో న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్, ఇది జస్ట్ మనకు తెలవడానికే. జనరల్లీ దెర్ ఇస్ నథింగ్, నెవర్ ఆస్క్డ్ అబౌట్ దిస్ వర్క్. సో దిస్ ఇస్ ది న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్. ఒక సింగిల్ న్యూక్లియర్ పోర్ అనేది సో మనకు ఆ, ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెంట్రల్ ఛానల్, జస్ట్ రైట్. సో ఇది మనకు నిజమైన పోర్ అన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయితే లోపల నుంచి ఇది న్యూక్లియస్ లోపలికి వెళ్తుంది, సెంట్రల్ ఛానల్. సో ఇది సెంట్రల్ ఛానల్ అన్నమాట, ఇది రంధ్రం. సో ఇది రంధ్రం ద్వారా సబ్స్టెన్సెస్ లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ జరుగుతుంది. దాన్ని సెంట్రల్ ఛానల్ అని పిలుస్తాం. ఓకే, ఈ సెంట్రల్ ఛానల్ దేంతో ఏర్పడుతుందంటే ఒక సెంట్రల్ ట్రాన్స్పోర్టర్ లేదా ప్లగ్ అనే దాంతో ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇది ప్లగ్ అనేది, రైట్. సో యాక్చువల్గా మనకు ఇక్కడ రెండు ఐరిసెస్ అనేవి దీనికి సపోర్ట్ చేస్తుంటాయి. రెండు రింగ్స్ లాగా ఉంటాయి, ఇక్కడ లేదు అది. యా, ఇక్కడ ఏంటంటే సో హియర్ దెర్ ఈస్ వన్ ఐరిస్, హియర్ దెర్ ఈస్ అనదర్ ఐరిస్. ఈ ఐరిస్ ఈ ఐరిస్ అనేటువంటివి సో ఒకదాంతో ఒకటి 8 ఆర్మ్స్, 3-4 సార్లు వస్తుంది 8 అనే నెంబర్. ఇక్కడ 8 ఆర్మ్స్ తో అవి కనెక్ట్ అయి ఉంటాయి ప్లగ్ కి. దీన్నే ట్రాన్స్పోర్టర్ అని అంటాం లేదా ప్లగ్ అంటాం. సో దిస్ ఇస్ సెంట్రల్ ఛానల్. అండ్ మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో సరిగ్గా లేదు, బట్ దెర్ ఆర్ 2 రింగ్స్. వన్ రింగ్ ఈజ్ సైటోప్లాజమిక్ సైడ్ రింగ్, సైటోప్లాజం సైడ్ ఉండేటువంటి రింగ్ ఒకటి. ఓకే, అనదర్ వన్ ఏంటి అంటే న్యూక్లియర్, అంటే న్యూక్లియస్ లోపల సైడ్ ఉండేటువంటి ఒక రింగ్. రెండు మేజర్ రింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకే, సో అండ్ వెలుపల వైపు మనకి ఇలాంటి సైటోప్లాజమిక్ గ్రాన్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో మీకు కింది వైపు ఇది కనబడేది ఏంటి అంటే దీన్ని బాస్కెట్ అంటాం, న్యూక్లియర్ పోర్ బాస్కెట్. ఇందులో 8 ఫిలమెంట్స్ ఉంటాయి, ఒక చిన్న రింగ్ ఉంటుంది. సైటోప్లాజమిక్ రింగు, చిన్న రింగు, 8 స్పోక్స్ ద్వారా కలపబడి ఉంటాయి. వాటిని 8 ఫిలమెంట్స్ అంటాం. సో ఈ ఫిలమెంట్స్, ఈ సైటోప్లాజమిక్ రింగ్, ఈ స్మాల్ రింగ్, మూడింటిని కలిపితే మనము న్యూక్లియర్ పోర్ బాస్కెట్ అని పిలుస్తాం. ఓకే, సో లెట్స్ సీ ద పాయింట్స్. యా, సో న్యూక్లియర్ ఎన్వలప్ కంటైన్స్ మెనీ ఓపెనింగ్స్ కాల్డ్ న్యూక్లియర్ పోర్స్. చాలా రంధ్రాలు ఉంటాయి, వాటిని న్యూక్లియర్ పోర్స్ అంటాం. దే ఆర్ అరేంజ్డ్ ర్యాండమ్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్, బట్ లింఫోసైట్స్ అండ్ oocytes లో అవి గుంపులు గుంపులుగా ఉంటాయి. ప్లాంట్స్ లో
ప్రత్యేకమైన వరుసలో ఉంటాయి. ఓకే, సో న్యూక్లియర్ పోర్ హ్యాజ్ ఏ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ కాల్డ్ న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్. ఇందాక మనం చూసింది. న్యూక్లియర్ పోర్ ఈజ్ ఏ సర్క్యులర్ ఇన్ సర్ఫేస్ వ్యూ. పైన చూస్తే మనకు గుండ్రా కనిపిస్తుంది. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పోర్ దెర్ ఈస్ ఏ ప్యాసేజ్ కాల్డ్ సెంట్రల్ ఛానల్. దీన్నే మనం ఒరిజినల్ రంధ్రము అని చెప్పవచ్చు. ఇదే రంధ్రం. ఓకే, సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ సెంట్రల్ హబ్ కాల్డ్ ట్రాన్స్పోర్టర్ లేదా ప్లగ్ అని అంటారు. The transporter is made up of two proteinaceous rings called irises. Okay, so the irises are placed one above the other. Each iris made of 8 arms. Okay, they are connected with 8 arms in Japan. Okay, the two irises open sequentially like the diaphragm of a camera. Okay, so ఇందాక నేను వేసినట్టుగా ఇంకొకటి ఇక్కడ ఐరిస్ అనేది నెంబర్ 1, ఐరిస్ నెంబర్ 2. ఓకే, ఇవి ఇట్లా కనెక్ట్ అయి ఉంటాయి 8 arms తో. సో దోస్ ఆర్ ది ఐరిసెస్. అండ్ దెన్ the two iris, then on the cytoplasmic phase, nuclear pore is provided with an octagonal ring called cytoplasmic ring. Cytoplasmic ring ఇక్కడ క్లియర్ గా ఉంది అంటే ఇక్కడ. సో దిస్ ఈస్ సైటోప్లాస్మిక్ రింగ్. అండ్ దీనికి మళ్ళీ 8 ఫిలమెంట్స్ ఉంటాయి. ఇది ఆక్టాగోనల్ షేప్ లో ఉంటుంది. ఇదేమో న్యూక్లియర్ రింగ్, ఇదేమో సైటోప్లాస్మిక్ రింగ్. ఓకే, సో దెన్ it is connected to the transporter by 8 spokes as usual గా. సో ఇది కూడా, ఈ రింగ్ కూడా ఈ ట్రాన్స్పోర్టర్ కి యాక్చువల్ గా 8 spokes తో కలపబడి ఉంటుంది. అన్ని ఒకదానితో ఒకటి 8 spokes అనేటువంటి కామన్ గా మనకు ఆ, కనిపిస్తూ ఉంటుంది. సో అన్నిట్లో కూడా 8 అనే నెంబరే ఉంటుంది. దెన్ similarly, on the nuclear side, the nuclear core is provided with another octagonal ring called nucleoplasmic ring. It is also connected to transported by transporter ఇది. సో బై 8 spokes, 8 పూచల్ లాంటి నిర్మాణాలతో కలపబడి ఉంటుంది. The space between the spokes is called aqueous channel. On the nucleoplasmic side, the nuclear core is provided with a basket. నేను ఇందాక చూపించిన కదా, సో ఇది బాస్కెట్. యాక్చువల్గా ఈ న్యూక్లియోప్లాజమిక్ రింగ్ కూడా, సో ఈ దీంతో ఏది ట్రాన్స్పోర్టర్ లేదా ప్లగ్తో 8 spokes తో కలపబడి ఉంటుంది. అండ్ మనకి ఈ కింది వైపు కనబడేది బాస్కెట్. ఓకే, సో బాస్కెట్ ఈజ్ మేడ్ ఆఫ్ 8 filaments అండ్ స్మాల్ రింగ్. Okay, so that is basket. The basket consists of small ring and 8 filaments connecting the small ring and the nucleoplasmic ring. Many granules and filaments are attached to cytoplasmic ring. Nuclear pores are export and import channels from nucleus to cytoplasm and vice versa. The cytoplasm నుంచి nucleus కి, nucleus నుంచి cytoplasm పదార్థాల మార్పిడికి help చేస్తుంది. This total basket or complex is present within a structure called annulus, so which is made up of 8 microtubules. ఇది మొత్తం కూడా annulus అనే ఒక స్ట్రక్చర్ లో దిగబడి ఉంటుంది. సో అది 8 microtubules తో ఏర్పడుతుంది. న్యూక్లియోప్లాజం, న్యూక్లియస్ లో ఉండే లిక్విడ్ ని మనం న్యూక్లియోప్లాజం లేదా న్యూక్లియర్ శాప్ లేదా కార్యోలింఫ్ అని పిలుస్తుంటాం. సో ఇట్ కంటైన్స్ మెయిన్లీ న్యూక్లియోలై, క్రోమాటిన్ ఫైబర్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ మినరల్స్. సో న్యూక్లియోలై అనేది నెంబర్ నాట్ సింగిల్ నెంబర్, దట్ డిపెండ్స్. అది ఎక్కువ కూడా ఉండవచ్చు. సో chromatin reticulum, there are lightly stained thread-like bodies embedded in the nucleoplasm called chromonemata, so are chromatin reticulum. So it forms a network. They represent the chromosomes. అవే కండెన్సేషన్ అయితే chromosomes గా మారుతాయి మెటాఫేజ్. సో న్యూక్లియోలస్, దీన్ని ఫాంటానా అనే సైంటిస్ట్ 1874లో ఐడెంటిఫై చేశాడు. కొన్ని క్వశ్చన్స్ ఏ ఇయర్లో అరేంజ్ చేయండి, ఇయర్ వైజ్ అరేంజ్ చేయండి అని కూడా అడుగుతున్నారు. సో దేర్ నెంబర్ ఈజ్ వేరియబుల్, బట్ నెంబర్ కూడా నాట్ కాన్స్టెంట్. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇట్ హ్యాస్ ఏ గ్రాన్యులార్ పోర్షన్, ఏ ఫైబ్రిల్లార్ పోర్షన్. సో గ్రాన్యులార్ పోర్షన్ అంటే ఇది, ఫైబ్రిల్లార్ పోర్షన్ అంటే ఇది అన్నమాట. సో విత్ ఇన్ ద
fibers called nucleonema. These are fibers. Internuclear chromatin, perinuclear. Okay. సో ఇవి దేంతో ఏర్పడతాయి అంటే రైబోన్యూక్లియో ప్రోటీన్స్ అంటే ఆర్ఎన్ఏ ప్లస్ ప్రోటీన్తో ఏర్పడతాయి అన్నమాట ఈ ఫైబ్రిల్స్. సో an amorphous portion and a nucleolus associated with thick chromatin of 100 angstrom size. సో వాటి సైజు 100 angstrom ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ శాటిలైట్ క్రోమోజోమ్. న్యూక్లియోలస్ అనేది ఒక స్పెషల్ క్రోమోజోమ్ నుంచి ప్రొడ్యూస్ చేయబడుతుంది. న్యూక్లియోలస్ అనేది మన న్యూక్లియస్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన క్రోమోజోమ్ నుండి ప్రొడ్యూస్ చేయబడుతుంది. దాన్ని శాట్ క్రోమోజోమ్ లేదా శాటిలైట్ క్రోమోజోమ్ అంటాం. సో ఆ శాట్ క్రోమోజోమ్ కు ఏముంటుంది అంటే ఒక సెకండరీ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ద్వితీయ కుంచనం అనేది ఉంటుంది. సో దాన్ని మనము న్యూక్లియోలార్ ఆర్గనైజర్ రీజియన్, కేంద్రకాంశ సంవిధాత అని పిలుస్తాం. ఓకే. ఇప్పుడు మామూలుగా ప్రైమరీ కన్స్ట్రక్షన్ అంటేనేమో మనకి సెంట్రోమియర్. ఓకే. సో ఇది సెకండరీ కన్స్ట్రక్షన్. సో దీని నుంచి ఏం ఏర్పడుతుంది అంటే న్యూక్లియోలస్ అనేది ఏర్పడుతుంది. సో దీన్నే ఇక్కడ ఉండే డిఎన్ఏను న్యూక్లియోలార్ ఆర్గనైజర్ డిఎన్ఏ అని పిలుస్తాం. దాని నుంచి ఆర్ఆర్ఎన్ఏలు మరి కొన్ని ప్రోటీన్లు, దీని నుంచి ఆర్ఆర్ఎన్ఏలు, తర్వాత దానికి కొన్ని ప్రోటీన్లు, రైబోజోమల్ ప్రోటీన్లు లేదా నార్మల్ న్యూక్లియోలార్ ప్రోటీన్స్ కలిస్తే న్యూక్లియోలస్ అనే ఒక బాల్ షేప్ స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ శాటిలైట్ క్రోమోజోమ్ నుంచి ఏర్పడుతుంది. ఆ ప్రాంతాన్ని మనము సెకండరీ కన్స్ట్రక్షన్ లేదా న్యూక్లియోలార్ ఆర్గనైజర్ రీజియన్ అని పిలుస్తాం. సో యా, సో నెక్స్ట్ పార్ట్ ఈస్ chromosomes. Chromosomes are self-replicating thread-like structures present in nucleus. ఓకే. క్రోమోజోమ్స్ అనేటువంటివి న్యూక్లియస్ లో ఉండేటువంటి సో థ్రెడ్ల లాంటి నిర్మాణాలు. ఓకే. సో లిటరల్ గా వాటి మీనింగ్, క్రోమా అంటే కలర్, స్టోమా అంటే బాడీ, కలర్ఫుల్ బాడీ. అంటే మనం స్టెయినింగ్ చేసినప్పుడు అది ఒక ప్రత్యేకమైన కలర్ని తీసుకొని స్పెషల్గా కనబడ్డాయి కాబట్టి క్రోమోజోమ్స్ అని పేరు ఇచ్చారు. దే ఆర్ కాల్డ్ ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. అనువంశికతకు భౌతిక ఆధారాలు అని వీటిని పిలుస్తారు తెలుగులో. ఓకే. సో అంటే ఒక జీవి యొక్క లక్షణాలు దాని తర్వాత తరానికి అందజేసేటువంటి వెహికల్స్ గా వీటిని మనం చెప్తాం. సో దేవర్ ఇది ఫస్ట్ అబ్జర్వ్డ్ బై హాఫ్మేస్టర్ ఇన్ ద న్యూక్లియై ఆఫ్ పోలెన్ మదర్ సెల్స్ ఆఫ్ ట్రెడెస్కాన్షియా. ట్రెడెస్కాన్షియా అనే ప్లాంట్ యొక్క పోలెన్ మదర్ సెల్స్ లో హాఫ్మేస్టర్ అనే సైంటిస్ట్ 1848 లో వాటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అంటే కనుక్కున్నాడు, డిస్కవర్ చేశాడు అని అర్థం. వాల్డేయర్ అనే సైంటిస్ట్ 1888 లో వాటికి క్రోమోజోమ్స్ అని పేరు పెట్టాడు. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో నెంబర్ అనేది ఒక్కొక్క స్పీసీస్ కి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఒక స్పీసీస్ కి సంబంధించిన అన్ని జీవుల్లో అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనోళ్ళందరిలోనూ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటైనింగ్ అనిమల్ ఆర్ లివింగ్ బీయింగ్ ఈజ్ అస్కారిస్ మెగలోసెఫాలా. ఓకే. తర్వాత ఆక్సిట్రైకా ట్రైఫాలెక్స్ ఎసీలియేటెడ్ ప్రోటోజోమ్ లో 16,000 ఉంటాయి. హైయెస్ట్ నెంబర్ ఇది యాక్చువల్గా టోటల్ లివింగ్ బీయింగ్స్. అనదర్ ప్రోటోజోన్ కాల్డ్ రేడియోలేరియా 1700 ఉంటాయి. పారామేషియం లో 32 ఉంటాయి. ఆస్కారిస్ లో 24 ఉంటాయి. ఆస్కారిస్ మెగలోసెఫాలా లోయెస్ట్ 2 ఉంటాయి. డ్రాసోఫిలా గుర్తుంచుకోవాలి 8 ఉంటాయి. డ్రాసోఫిలా నెంబర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి 8 ఉంటాయి. అదే మనకి వేరాజ్ అంటే 8 పెయిర్స్ అన్నమాట. సారీ 8 ఉంటాయి. ఓకే ఓకే 4 పెయిర్స్. సో క్యూలెక్స్ లో 3 పెయిర్స్ 6 ఉంటాయి. మస్కాలో 6 పెయిర్స్ 12 ఉంటాయి. గ్యాలస్ 78. సో దిస్ 39 పెయిర్స్ అండ్ మైస్ 40, డాగ్ 78, క్యాట్ 38, పిగ్ 40. హనీ బీలో గుర్తుంచుకోవాలి డిప్లాయిడ్ 32. ఓకే. సో అంటే 16 పెయిర్స్ ఉంటాయి అన్నమాట.
మేల్లో హాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది కాబట్టి 16 ఉంటాయి. దిస్ ఇస్ స్పెషల్ కేస్ గుర్తుంచుకోవాలి. గినియా పిగ్ 64, టోడ్ 22, ఫ్రాగ్ 26, ర్యాట్ 42, ర్యాబిట్ 44, మ్యాన్ 46. చూడండి, చింపాంజీ, గొరిల్లా, ఒరంగుటా. ఓకే, దే కంటైన్ 48. రీసస్ మంకీ, దే కంటైన్ 42, అంటే నార్మల్ మంకీ. కౌ 60, పిజియన్ 80, క్రేఫిష్ 208, అట్లాస్ బటర్ఫ్లై 448 టు 452 ఉంటాయి. రేడియో లేదా 1700. యా, ఇది గుర్తుంచుకోండి. 7 పేర్స్ ఉంటాయి. పైసమ్ సటైగన్. ఓకే, స్వీట్ పీలో 7 పేర్స్. బహుశా దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ కంటైనింగ్ ప్లాంట్, ఓఫియోగ్లాజం రెటిక్యులేటం 1260. ప్లాంట్స్ లో మోస్ట్లీ దిస్ మైట్ బి ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటైనింగ్ ప్లాంట్. యా, సో ప్రతి క్రోమోజోమ్ కు ఒక పేరు ఉంటుంది. దాన్ని పోలినటువంటిది దాన్ని హోమోలోగస్ క్రోమోజోమ్ అని అంటారు. ఓకే, ద సోమాటిక్ సెల్స్ కంటైన్ 2 sets of chromosomes ఆర్ డిప్లాయిడ్ నెంబర్. ఓకే, సో దాదాపు బాడీలో ఉన్న అన్ని సెల్స్ కూడా డిప్లాయిడ్ నెంబర్ లేదా ప్రతిదీ కూడా ఒక ఒక కంప్లీట్ సెట్, దానికి ఎక్స్ట్రా ఒక స్పేర్ కాపీ ఉంటుంది. సో ఆ కండిషన్ మనం డిప్లాయిడ్ కండిషన్ అని అంటాం. ఓకే, 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. బట్ గ్యామెట్స్ అంటే ఏంటి? శుక్రకణము, అండకణము అనేవి 1 set ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాన్ని హాప్లాయిడ్ నెంబర్ అంటారు. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఇట్ మే బి ట్రైప్లాయిడ్, ట్రిప్లాయిడ్, ఆర్ టెట్రాప్లాయిడ్, ఆర్ పాలిప్లాయిడ్. కొన్ని ప్లాంట్స్ లో ఈ కండిషన్ అనేది మనకు కనిపిస్తుంది. టిపికల్ క్రోమోజోమ్ హ్యాస్ అన్ ఎలాంగేటెడ్ సిలిండ్రికల్ బాడీ విత్ 2 arms. 2 arms ఉంటాయి, సెపరేటెడ్ బై ఎ సెంట్రోస్. ఓకే, మనం ఇందాక చూసినాం. మధ్యలో ఒక సెంట్రోమియర్ ఉంటుంది, 2 arms ఉంటాయి. సెంట్రోమియర్, వీటిని బాహువులు అంటాం. ఇది సెంట్రోమియర్, దీన్నే ప్రైమరీ కాన్స్ట్రిక్షన్ అంటాం. కొన్ని క్రోమోజోమ్స్ కి ఇంకొక కాన్స్ట్రిక్షన్ ఉంటుంది, దీన్ని సెకండరీ కాన్స్ట్రిక్షన్ అంటాం. ఇట్లా సెకండరీ కాన్స్ట్రిక్షన్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ను శాటిలైట్ క్రోమోజోమ్ అని అంటాం, లేదా శాట్ క్రోమోజోమ్ అని అంటాం. సో ఈ భాగాన్ని మనము శాటిలైట్ భాగము అని అంటాం. ఓకే, శాటిలైట్ అంటాం. ఈ శాటిలైట్ ఉంటుంది కాబట్టి ఆ క్రోమోజోమ్ ని మనము శాటిలైట్ క్రోమోజోమ్ లేదా శాట్ క్రోమోజోమ్ అని అంటాం. దీన్నే ట్రైబాండ్ అని కూడా పిలుస్తాం. శాటిలైట్ ని మనం ట్రైబాండ్ అని కూడా, సారీ, రాబండ్. రైట్, సో రైట్, సో that is about the primary constitution and secondary constitution and the chromosome structure. So then it consists of a pellicle. Chromosome cover చేస్తూ pellicle and chromosome లోపల ఒక మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది అనేది ఒక భావన. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఎగ్జాక్ట్లీ. సో క్రోమోనీమా, క్రోమోమియర్స్, టీలోమియర్స్. ఓకే, సో దాని లోపల పెలికిల్ మ్యాట్రిక్స్ తో పాటు లోపల క్రోమోనీమా అంటే క్రోమాటిడ్, సో క్రోమోమియర్స్ అంటే హైలీ స్టెయిన్డ్ ఏరియాస్. అంతే, అవి స్పెషల్ గా వాడి నిర్మాణాలు ఏం కాదు, హైలీ కండెన్స్డ్ ఏరియాస్ క్రోమోమియర్స్. అవి మనకు చూడడానికి ఆ పూసల్లాగా అనిపిస్తాయి. టీలోమియర్స్ అంటే ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది క్రోమోజోమ్ ను టీలోమియర్స్ అంటారు. Centromere is also known as primary constriction. Some chromosomes also contain secondary constriction. The outermost covering is called pellicle. So it covers the matrix. Internally, chromosome contains 2 identically spirally coiled filaments, chromonemata, దాన్నే క్రోమాటిడ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసే ఈ క్రోమోజోమ్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు మనకి ఇట్లా కనిపించదు. ఇది ఎప్పుడు కనిపిస్తుంది? ఓన్లీ సెల్ డివిజన్ టైంలో, మెటాఫేజ్ లో మాత్రమే ఇట్లా కనిపిస్తుంది. ఇంకా ఆ మెటాఫేజ్ లో అనాఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది. డూప్లికేషన్, దిస్ ఇస్ ఎ డూప్లికేటెడ్ అంటే డబుల్ అయినటువంటి క్రోమోజోమ్. ఇదే ఈ రకంగా అవుతుంది. సో ఇది ప్రైమరీ కాన్స్ట్రిక్షన్ లేదా సెంట్రోమియర్. ఓకే, ఇక్కడ ఒక స్పిడిల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే, ఇగో ఇక్కడ ఒక సెకండరీ కాన్స్ట్రిక్షన్ ఉంది, ఇక్కడ ఒక సెకండరీ కాన్స్ట్రిక్షన్ ఉంది. అవుటర్ కవర్ ఇస్ కాల్డ్ పెలికిల్, ఇన్నర్ మెటీరియల్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్.
ఇదంతా డిఎన్ఏ. దాన్నే మనం క్రోమాటిడ్ అంటాం, క్రోమానిమాటా అని కూడా పిలుస్తాం. సో సెకండరీ కన్స్ట్రక్షన్ తర్వాత ఉన్న ఈ భాగాన్ని శాటిలైట్ అంటాం. సో మామూలుగా అయితే ఒక తాడు లాగానే ఉంటుంది న్యూక్లియస్ లోపల. క్రోమాటిన్ అనేది ఇట్లా తాడు లాగానే జిగ్జాగ్ గా, ఒక షేప్లెస్ గా, చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. కానీ మైటాసిస్ లో కానీ మియాసిస్ లో కానీ సెల్ డివిజన్ స్టార్ట్ అయ్యే టైంలో ఫస్ట్ అది థిక్ అవుతాయి. ఓకే, థిక్ అయ్యి ఇట్లా డబుల్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఇది మైటాసిస్ అయితే మధ్యలో ఇట్లా చీలుతుంది. చీలి ఒక భాగం ఇటు పోతుంది, ఒక భాగం ఇటు వస్తుంది. ఒకవేళ కనుక ఇది మియాసిస్ అయితే ఇంకొక క్రోమోజోమ్ ఇలాగే ఫామ్ అయి దీనిలాగానే ఇట్లా ఫామ్ అయి, ఓకే, సో క్రాస్ ఓవర్, ఒక పార్ట్ అటు వెళ్తుంది, ఒక పార్ట్ ఇటు వస్తుంది. క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత ఈ క్రోమోజోమ్ ఇటువైపు, ఈ ధ్రువం వైపు, ఈ క్రోమోజోమ్ ఇటువైపు వెళ్తుంది. సరే, అది మనకు సెల్ డివిజన్ లో వస్తుంది. ఐ షో దేర్. అండ్ దెన్ yeah, so in meiotic chromosomes two distinct coils are observed. Okay, so one is major coil, another one is minor coil with many gyres. ఓకే, అంటే ముడతలు అని అర్థం. సో ఇన్ మైటాటిక్ ఓన్లీ వన్ మేజర్ కాయిల్ అపియర్స్. ఇప్పుడు ఇగో ఇక్కడ ఇక్కడ సింగిల్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది సింగిల్ కాయిల్ అన్నమాట. సో యాక్చువల్గా ఇన్ మైటాటికే డబుల్ కాయిల్ కనబడాలి. ఎనీవే, సో ఇట్ డజంట్ మ్యాటర్. యా, సో కాయిలింగ్ ఆఫ్ ది క్రోమాటిన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. కాయిలింగ్ ఆఫ్ ది క్రోమాటిన్, ఒకటి పారానీమిక్, అనదర్ వన్ ఇస్ ప్లెక్టోనీమిక్. పారానీమిక్ అంటే ఏంటంటే అది ఈజీగా మనము దాన్ని డిఎన్ఏ లాగా సెపరేట్ చేయొచ్చు. అంటే ఒక చిక్కుబడ్డ దారాన్ని మనము సులభంగా నార్మల్గా విప్పదీసేటట్టుంటే దాన్ని పారానీమిక్ అని ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ప్లెక్టోనిమిక్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి దారం చాలా చిక్కులు పడుతుంది, వాటిని మనం సెపరేట్ చేయలేం. అట్లనే క్రోమాటిన్ కూడా చాలా చిక్కుగా ఉండి మనం సెపరేట్ చేయలేని కండిషన్ ఉంటే దాన్ని ప్లెక్టోనిమిక్ అంటాం. డ్యూరింగ్ సెల్ డివిజన్ ది క్రోమోనిమాటా ఈస్ కండెన్స్డ్ టు ఫార్మ్ టూ క్రోమాటిడ్స్. మనకు సెల్ డివిజన్ టైంలో ఈ క్రోమోనిమాటా అనేటువంటి బాగా సాంద్రీకరణ చెంది ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్, రెండు క్రోమాటిడ్లుగా అది ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఏ క్రోమాటిడ్ అండ్ దిస్ ఈస్ అనదర్ క్రోమాటిడ్. సో ఇది అంతా దేనివల్ల? కండెన్సేషన్ వల్ల, సాంద్రీకరణ చెందడం వల్ల. దెన్ సో క్రోమానిమాటా అండ్ క్రోమాటిడ్స్ ఆర్ సేమ్ స్ట్రక్చర్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. అంతే. సో న్యూక్లియోజోమ్, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి బేసిక్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఎ న్యూక్లియోజోమ్. ఇది 8 హిస్టోన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది. అందులో 8లో 4 జతలుగా మనం చెప్పవచ్చు. ఓకే, సో H2A, H2B, H3 అండ్ H4. 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు. ఈ ఆక్టామర్నే మనం న్యూక్లియోజోమ్ అని పిలుస్తాం. ఈ 8ని ఆక్టామర్ అంటాం. ఇది డిఎన్ఏ అనేది కండెన్సేషన్ చెందే విధానంలో భాగంగా, సో ఈ పొడవైన డిఎన్ఏ ఈ ఆక్టామర్ న్యూక్లియోజోమ్ చుట్టూ, ఓకే, ఆ, ఒకసారి కంప్లీట్ రౌండ్, ఒకసారి 75% రౌండ్ వేసి, ఓకే, ఒక లింకర్ డిఎన్ఏ ద్వారా, ఓకే, ఇంకొక న్యూక్లియోజోమ్ కి మళ్ళీ చుట్టబడుతుంది. ఓకే, సో దీని డయామీటర్ 10 నానోమీటర్స్ ఉంటుంది. సో ఇందులో ఉండే బీడ్స్ లాంటి స్ట్రక్చర్ ని 8 హిస్టోన్ మాలిక్యూల్స్ అంటాం.
సో 146 న్యూక్లియోటైడ్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ దీన్ని చుడుతుంది. ఓకే, ఇదేంటి మరి? న్యూక్లియోజోమ్ ఏంటి అసలు? ఇదంతా ఏంటి అంటే, మనకు ఒరిజినల్ గా డిఎన్ఏ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఆ కేంద్రకంలో పట్టాలంటే అది కండెన్సేషన్ జరగాలి, సాంద్రీకరణ జరగాలి, పొట్టిగా అవ్వాలి. ఒక దారాన్ని తీసుకొని మనం రెండు వైపులా పట్టుకొని మనము ఇట్లా తిప్పుతూ ఉంటే అది ఏ రకంగా ముడతలు పడి చిన్నగా అవుతుందో ఇది కూడా అంతే. సో దీన్నే మనం న్యూక్లియోజోమ్ అని అంటాం. ఒక న్యూక్లియోజోమ్ లో ఒక అట్టామర్ కోర్ అని అంటాం దీన్ని. ఇందులో 8 హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి, 4 జతలు, 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు. ఇక్కడ లింకర్ డిఎన్ఏకి ఇంకొక హిస్టోన్ ప్రోటీన్ ఉంటుంది, దాన్ని H1 ప్రోటీన్ అని పిలుస్తాం. రెండు పక్క పక్కన ఉన్న న్యూక్లియోజోమ్లు కలుపు లింకర్ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఎనీవే, న్యూక్లియోజోమ్ ద డిఎన్ఏ ఇస్ ర్యాప్డ్ అంటే చుట్టబడుతుంది అరౌండ్ సమ్ బీడెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ హిస్టోన్స్ టు ఫార్మ్ ఏ న్యూక్లియోజోమ్. దీన్ని అవుట్రైట్ అనే సైంటిస్ట్ 1975లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. న్యూక్లియోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కోర్ పార్టికల్ అండ్ డిఎన్ఏ. కోర్ అనేది 8 హిస్టోన్ మాలిక్యూల్స్ లేదా 4 pairs తో ఏర్పడుతుంది. అవి 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు, మొత్తం 8 హిస్టోన్స్ లేదా 4 pairs. సో ఇవి అన్నింటి హిస్టోన్ ప్రోటీన్లు. ఇవి హిస్టోన్ ప్రోటీన్ల యొక్క స్వభావం ఏంటంటే క్షార స్వభావం. మరి డిఎన్ఏ యొక్క స్వభావం న్యూక్లిక్ యాసిడ్ అని అన్నాం. అందులో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంది, హైలీ ఎసిడిక్. ఆ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయడానికి ఈ క్షార స్వభావం ఉన్న హిస్టోన్ ప్రోటీన్లు ఈ యొక్క డిఎన్ఏతో అవి అసోసియేట్ అయి మనకు క్రోమాటిన్ ఏర్పడుతుంది. ఓకే, సో డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ కలిస్తే మనం క్రోమాటిన్ లేదా క్రోమోనిమాటా. ఓకే, సో ద సర్ఫేస్ ఆఫ్ ది కోర్ is surrounded by a flat super helical strand of DNA that wraps 1.75 tons. అంటే ఒక కంప్లీట్ చుట్టూ ఇంకొకటి 75% చుట్టూ ఈ కోర్ 8 హిస్టోన్ ప్రోటీన్ల చుట్టూ ఒకసారి కంప్లీట్ రౌండ్ వేస్తుంది, ఇంకోసారి 75 టైమ్స్ వేసి పక్కనున్న నెక్స్ట్ న్యూక్లియోజోమ్కి వెళ్తుంది. ద అడ్జసెంట్ న్యూక్లియోజోమ్స్ ఆర్ కనెక్టెడ్ బై లింకర్ డిఎన్ఏ. A single histone molecule binds the linker DNA called H1. The euchromatin, హెటరోక్రోమాటిన్ అంటే ఏంటంటే, సో మనకి ఏదైతే బాగా కండెన్సేషన్ జరిగింది డ్యూరింగ్ ఇంటర్ఫేస్ సర్టన్ రీజన్స్ ఆఫ్ క్రోమాటిన్ స్టెయిన్ డార్కర్ విత్ ఫ్యూయల్జిన్ కాల్డ్ హెటరోక్రోమాటిన్. అంటే ఇక్కడ ఏంటి అంటే అన్నెసెసరీ డిఎన్ఏ ఎక్కువ ఉంటుంది, రిపిటేటివ్ డిఎన్ఏ లేదా రిడెండెంట్ డిఎన్ఏ అది అధికంగా కాయిల్ అవుతుంది. ఓకే, బాగా కండెన్సేషన్ అవుతుంది, దాన్ని మనం హెటరోక్రోమాటిన్ అంటాం. యూక్రోమాటిన్ అంటే ఏంటి అంటే మనకు పనికొచ్చే డిఎన్ఏ అన్నమాట. ద లైట్ రీజియన్స్ ఆఫ్టర్ స్టైనింగ్ ఆర్ కాల్డ్ యూక్రోమాటిన్. సో తక్కువ కలర్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఫినామినా ఈస్ కాల్డ్ హెటరోపిగ్నోసిస్ ఆర్ డిఫరెన్షియల్ స్టైనింగ్. ఆ రకంగా ఒక దగ్గర థిక్ కలర్ ఒక దగ్గర లైట్ కలర్ ఉండాలని హెటరోపిగ్నోసిస్ డిఫరెన్స్ స్టైనింగ్ అంటాం. హెటరోక్రోమాటిన్ ఈజ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ తో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది హెటరోక్రోమాటిన్. Yeah, so this is a nucleosome. So this is H1 histone. ఇవేమో H2A, H2B, H3 అండ్ H4 మొత్తం 8 ఉంటాయి. సో ఈ రకంగా డిఎన్ఏ అనేది ఒక రౌండ్ కంప్లీట్ చేసి ఇంకొకటి 75% చేసి ఈ లింకర్ డిఎన్ఏతో అటాచ్ అయ్యి నెక్స్ట్ న్యూక్లియోసోమ్తో సంబంధాన్ని కలిగి. సో డ్యూరింగ్ సెల్ డివిజన్ ద క్రోమోనిమాటా షోస్ ఆల్టర్నేటివ్ థిక్ అండ్ థిన్ రీజన్స్. It looks like beads called chromomeres. ఏం లేదా యూక్రోమాటిన్ హెట్రోక్రోమాటిన్, అందులో హెట్రోక్రోమాటిన్ మనకు బీడ్స్ లాగా కనిపిస్తుంది. సెంట్రోమియర్, దెర్ ఈస్ ఎ లైటర్ స్టెయినింగ్ నారో రీజియన్ ఇన్ ద క్రోమోజోమ్ కాల్డ్ సెంట్రోమియర్. దాన్ని ప్రైమరీ కాన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తాం. సెంట్రోమియర్ హ్యాస్ అన్ ఇన్నర్ జోన్, 2 మిడిల్ జోన్స్, 2 అవుటర్ జోన్స్. ఓకే, సో ఇక్కడ అవుటర్ జోన్స్ ఉంటాయి, ఇన్నర్ జోన్స్ ఉంటాయి, ఇన్నర్ మోస్ట్ జోన్స్ ఉంటాయి. సో 2 outer zones, 2 middle zones, 2 inner zones. The inner zone is clear, having a granule called kainosome. సో ఇన్నర్ జోన్ లో ఒక గ్రాన్యూల్ ఉంటుంది, దాన్ని కైనోజోమ్ అంటారు. సరౌండింగ్ సెంట్రోమియర్
దెర్ ఈస్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ కైనటోకోర్. సెంట్రోమియర్ ని ఆవరిస్తూ యాక్చువల్ గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఉంటుంది కైనటోకోర్ అంటాం. దీనికే స్పిండిల్ ఫైబర్ అనేది సెల్ డివిజన్ టైంలో అతుక్కొని క్రోమోజోమ్ ను లాక్కెళ్ళడం అనేది లేదా రెండుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది కైనటోకోర్ అనేది. సో కైనటోకోర్ సెంట్రోమియర్ అటాచ్ అవుతూ ఇట్లుంటది. సో ఈ కైనటోకోర్కే స్పిండిల్ ఫైబర్ అనేది ఇట్లా అతుక్కొని మైటాసిస్ లో దీన్ని చీల్చేస్తుంది. ఒకటేమో ఇట్లా అవుతుంది, ఒకటి అట్లా ఆగడం వల్ల ఇది చీలిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ ది కైనటోకోర్. అండ్ దెన్ వాట్ ద మిడిల్ రీజన్ హ్యాస్ వన్ ఆర్ మోర్ క్రోమోమియర్స్. ఓకే, మధ్యలో ఒకటి లేదా రెండు క్రోమోమియర్స్ లాంటి రీజన్స్ ఉంటాయి. సో సెంట్రోమియర్ గివ్స్ ఎ షేప్ టు క్రోమోజోమ్. సెంట్రోమియర్ వల్ల క్రోమోజోమ్ ఒక షేప్ వస్తుంది. ఇట్ కంటైన్స్ రిపిటేటివ్ డిఎన్ఏ, యూజ్లెస్ డిఎన్ఏతో ఏర్పడి ఉంటుంది. ఇందులో ఉండేటువంటి డిఎన్ఏ అనేది పనికి రాని డిఎన్ఏ. అది జీన్స్ ఉండవు అందులో, జస్ట్ డిఎన్ఏ ఉంటుంది, విచ్ ఇస్ విచ్ డజంట్ కంటైన్ ఎనీ జీన్స్. యూజ్లెస్ డిఎన్ఏ అనేది ఉంటుంది అన్నమాట. సో సెకండరీ కన్స్ట్రక్షన్ అంటే దిస్ ఈస్ దిస్ ఈస్ సెకండరీ కన్స్ట్రక్షన్. ఒక్కోసారి రెండు మూడు సెకండరీ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. అకేషనల్లీ సమ్ క్రోమోజోమ్స్ possess additional constructions than primary construction or centromere. So these are called secondary constructions. It is generally subterminal, అంటే కొద్దిగా ఎండుకు దగ్గరగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆఫెన్ వర్క్ యాజ్ సెంటర్స్ ఆఫ్ న్యూక్లియోలార్ సింథసిస్. సింపుల్ గా వీటి నుంచే, ఈ సెకండరీ కన్స్ట్రక్షన్ నుంచే మనకు న్యూక్లియోలస్ అనేది ఏర్పడుతుంది. సో మానవుల్లో 13, 14, 15, 21 దీస్ ఆర్ దీస్ ఆర్ ద క్రోమోజోమ్స్ హ్యావింగ్ సెకండరీ కన్స్ట్రక్షన్స్. సో ఈ ఈ సెకండరీ కన్స్ట్రక్షన్ లో కూడా దాదాపు జీన్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఆర్ఆర్ఎన్ఏ ఏర్పరిచి సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో it possesses heterochromatin with repetitive or redundant DNA. సెకండరీ కన్స్ట్రక్షన్ లో వేస్ట్ డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ ఆఫ్ సెకండరీ కన్స్ట్రక్షన్ సింథసైజెస్ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ తయారు చేస్తుంది. సో ఆ రీజియన్స్ ని న్యూక్లియోలార్ ఆర్గనైజర్స్ అని పిలుస్తాం. Satellite, the small piece of chromosome that lies beyond secondary construction is called satellite or tribond. Okay, so దీన్నే మనం satellite or tribond అంటాం. Tribond or trabond. Okay, chromosomes with satellite are called sat chromosomes. Okay, so sine acido thymonucleonicum, that full form. I don't know its meaning, but sat అంటే that full form. Satellites usually single, but sometimes more than two. జనరల్గా ఒకటే ఉంటుంది, బట్ ఒక్కోసారి ఒకటి కన్నా ఎక్కువ సాటిలైట్స్ ఉంటుంది. సో టీలోమియర్ ఇస్ ద టిప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ టీలోమియర్స్. సో మన క్రోమోజోమ్ యొక్క చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ భాగాన్ని మనం టీలోమియర్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనది. సో ఒకసారి మామూలుగా ఇట్లా థ్రెడ్ లాగా ఉన్నటువంటి డిఎన్ఏ లేదా క్రోమోనిమాటా అనేది ఈ రకంగా కండెన్సేషన్ అయిన తర్వాత, ఇప్పుడు థ్రెడ్ లాగా ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి, ఒక క్రోమోజోమ్ ఇంకో, ఒక క్రోమోనిమాటా ఇంకో క్రోమోనిమాటా ఇట్లా అది ఒకదానితో ఒకటి ముడిపడ్డట్టుగా, సో రకరకాలుగా అటాచ్మెంట్ అవుతుంది. బట్ సో ఈ ఈ టీలోమియర్ అనేది ఒక క్రోమోజోమ్ ఇంకో క్రోమోజోమ్ను అతకకుండా, ఓకే, పోలారిటీని మెయింటైన్ చేస్తూ క్రోమోజోమ్స్ అనేటువంటి ఒకదానికొకటి దూరంగా ఉండేట్టుగా చేసేటువంటి స్ట్రక్చర్ గా మనం చెప్తాం. ద టిప్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ టీలోమియర్స్. దీన్ని ముల్లర్ 1938 లో తెలియజేయడం జరిగింది. ద ప్రివెంట్ అటాచ్మెంట్ ఆఫ్ అడ్జాయినింగ్ క్రోమోజోమ్స్. పక్క పక్కన ఉన్న క్రోమోజోమ్లు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఇవి చేస్తాయి. ద టీలోమియర్స్ ఆర్ రిచ్ ఇన్ జీ రిపీట్స్, అంటే వానిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టీలోమియర్స్ లో వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్కువగా ఉంటుంది, లేదా వానిన్ నైట్రోజన్ బేస్ ఎక్కువగా ఉంటుంది.
The replication of telomere is brought about by telomerase. Telomerase అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్. ఓకే. సో ఈ ఈ టీలోమర్ లో ఉన్న డిఎన్ఏ యొక్క రెప్లికేషన్ ను అది క్యా ఉమ్, ఏమంటారు, రెప్లికేషన్ జరిగేటట్టుగా చేసే ఎంజైమ్ టీలోమరేజ్. The repeated division of chromosome during cell division results in the shortening of telomere. సో చాలా సార్లు క్రోమోజోమ్ అనేది డివైడ్ అవ్వడం వల్ల ఓకే టీలోమియర్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. ద ఏజింగ్ ఈజ్ కరిలేటెడ్ విత్ ది షార్టనింగ్ ఆఫ్ ది టీలోమియర్. సో టీలోమియర్ యొక్క సైజ్ ఎంత పొట్టిగా అవుతే సో మనిషి యొక్క ఏజ్ అంటే ఆ సెల్ బాడీ సెల్స్ యొక్క ఏజ్ అనేది అంత తగ్గుతుంది. యా, క్రోమోజోమ్స్ రకాలు. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్, క్రోమోజోమ్స్ ఆర్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్. సో టీలోసెంట్రిక్ అండ్ యాక్రోసెంట్రిక్ అంటే ఏంటి, మెటాసెంట్రిక్ అంటే ఏంటి? సో ఒకవేళ సెంట్రోమియర్ అనేది మిడిల్లో ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ అంటాం. సో మనకు చలన దశలో లాక్ వెళ్ళేటప్పుడు అది యూ షేప్ లో కానీ వి షేప్ లో కానీ కనిపిస్తుంది. సబ్ మెటాసెంట్రిక్ అంటే ఏంటి, క్రోమోజోమ్ అనేది ఇట్లా ఉంటే సో కొంచెం మధ్యలో కాకుండా కొద్దిగా పై వైపు సెంట్రోమియర్ అనేది ఉంటే దాన్ని సబ్ మెటాసెంట్రిక్ అంటాం. ఇంకా అంత కాదు. సబ్ మెటాసెంట్రిక్ అంటే ఇది సెంటర్ అయితే కొద్దిగా పైకి ఉంటుంది, సబ్ మెటాసెంట్రిక్. ఓకే. సో ఇది మనకు ఆ, ఒక రకమైన ఏమంటారు జే షేప్ లో కనిపిస్తుంది. ఏది మన డ్యూరింగ్ ది అనాఫేస్ చలన దశ సమయం లోపల. దెన్ టీలోసెంట్రిక్ అంటే సెంట్రోమియర్ ఈజ్ నియర్ ద టెర్మినల్ పార్ట్. సో సెంట్రోమియర్ అనేది టెర్మినల్ పార్ట్ కి దగ్గరగా ఉంటే దాన్ని టీలోసెంట్రిక్ అని పిలవడం జరుగుతుంది. ఇట్లా లేదా యా. సో సెంట్రోమియర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ది టాప్ ఆఫ్ ది అంటే సెంట్రోమియర్ అనేది కనుక దీని నెత్తి మీద ఇట్లా ఉంటే దాన్ని యాక్రోసెంట్రిక్ అని పిలుస్తాం. ఓకే. ఇది ఐ లాగా అనిపిస్తుంది డ్యూరింగ్ ది అనాఫేస్ పీరియడ్. సో దెన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్, మోనోసెంట్రిక్ క్రోమోజోమ్ ఒక సెంట్రోమియర్ ఉంటే దాన్ని మోనోసెంట్రిక్ అంటాం, ఇట్స్ కామన్. సో డైసెంట్రిక్ రెండు క్రోమోజోమ్లు ఉంటాయి. వై క్రోమోజోమ్ ఆఫ్ మ్యాన్ రెండు సెంట్రోమియర్ని కలిగి ఉంటాయి. ఓకే. సో పాలిసెంట్రిక్ క్రోమోజోమ్స్ సో అనేకంగా ఉంటే దాన్ని పాలిసెంట్రిక్ క్రోమోజోమ్స్ అంటే అస్కారిక్ మెగలోసోమాలు. అండ్ డిస్పర్సివ్ ఒక పర్టికులర్ రీజన్ అంటూ కాకుండా సో క్రోమోజోమ్ అంతా విస్తరించి పాలిసెంట్రిక్ గా ఉంటే దాన్ని డిస్పర్సివ్ క్రోమోజోమ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ బెడ్ బగ్ లో అలా ఉంటుంది. ఏసెంట్రిక్ అసలు సెంట్రోమియర్ లేకపోతే దాన్ని ఏసెంట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్ డైనోఫ్లాజెలేట్స్ ఆఫ్ ప్రోటోజోమ్. యా, మనందరికి తెలుసు. సో బాడీలీ క్రోమోజోమ్స్ ను ఆటోజోమ్స్ అంటాం. సో సెక్స్ క్యారెక్టర్స్ ని రెగ్యులేట్ చేసే క్రోమోజోమ్స్ ను అల్లోజోమ్స్ అని పిలుస్తాం. If the cell contains more than one X chromosome or only one X chromosome is functional, remaining X chromosomes are present in the form of heterochromatin. వాటినే బార్ బాడీస్ లేదా సెక్స్ క్రోమాటిన్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఫీమేల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఒకటి మాత్రమే యాక్టివ్, ఇంకొకటి జస్ట్ కాపీ అంతే. ఓకే. ఇది బాగా హెట్రోక్రోమాటినైజ్డ్ గా ఉంటుంది, అంటే ఎక్కువ కండెన్సేషన్ అయ్యి పనికి రాదు, దీన్ని యూజ్ చేయదు సెల్, దీన్ని మాత్రమే యూజ్ చేస్తుంది. ఓకే. ఈ యూజ్ చేయబడని దీన్నే మనం బార్ బాడీ అంటాం. సో ఇట్లా ఎన్ని ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోములు ఉన్నా అవన్నీ కూడా బార్ బాడీలే, అవన్నీ యూజ్లెస్ క్రోమోజోమ్సే. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది బార్ బాడీస్.
And then కార్యోటైప్ సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమ్స్ ఆఫ్ ఎ సెల్ ఈస్ కాల్డ్ కార్యోటైప్. సో మనం ఎన్నో ఇమేజెస్ చూసుంటాం. క్రోమోజోమ్లన్నింటినీ వరుసగా ఒకదానికొకటి వాటి యొక్క సైజు బేస్డ్గా సో వరుసగా అరేంజ్ చేస్తే దాన్ని కార్యోటైప్ అంటాం. సో ఆ డయాగ్రామ్ని మనము ఇడియోగ్రామ్ అంటాం. ఓకే, అరేంజ్మెంట్ ఏమో కార్యోటైప్ అంటాం. సో ఆ ఇమేజ్ని ఇడియోగ్రామ్ అని పిలుస్తాం. కెమికల్లీ క్రోమోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. సో అబౌట్ 90% ఆర్ డియాక్సిరైబోన్యూక్లియోప్రోటీన్స్. క్రోమోజోమ్స్ అనేటువంటి యాక్చువల్గా దేంతో ఏర్పడతాయి? డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏతో ఏర్పడతాయి. ఇందులో 90% డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏతోనే ఏర్పడతాయి. కొత్త ప్రోటీన్స్, హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. రిమైనింగ్ 10% ఈస్ రెసిడ్యువల్ క్రోమోజోమ్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ఎసిడిక్ రెసిడ్యువల్ ప్రోటీన్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. ద డిఎన్ఏ ప్రోటీన్ ఈస్ హిస్టోన్ ప్రోటీన్. మనం ఇందాక చూసినాం. దెర్ ఈస్ అనదర్ ప్రోటీన్స్ కాల్డ్ క్రోమోజోమిన్ విత్ హై ట్రిప్టోఫాన్, ఇందులోనే ఉంటుంది. ద లింకేజ్ బిట్వీన్ ప్రోటీన్ అండ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ సాల్ట్ లింకేజ్. సాల్ట్ లింకేజ్ అంటాం ఎందుకంటే అక్కడ పాజిటివ్ నెగటివ్ అయాన్స్ మధ్య సో అటాచ్మెంట్ అనేది అవుతుంది. సో అయానిక్ బాండ్స్ అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్రోమోజోమ్? ఇట్ కంట్రోల్స్ ద హెరిడిటీ, it carries the genes, controls all metabolic activities. So it determines the characters. Without chromosome, there is nothing. There is no life. Yeah, just special type of chromosomes. నాకు ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇంపార్టెంట్ ఇందులో జైంట్ క్రోమోజోమ్స్ అంటే బృహత్ క్రోమోజోమ్లు అంటాం. సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్, యూజ్లెస్ ఎక్స్ట్రా క్రోమోజోమ్స్. జైంట్ క్రోమోజోమ్స్ లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ల్యాంబ్ బ్రష్ క్రోమోజోమ్స్, రెండోది ఏంటి అంటే సాలివరీ గ్లాండ్ క్రోమోజోమ్ లేదా పాలిటీన్ క్రోమోజోమ్స్ అని అంటాం. సో ఇవేమో పాలిటీన్ క్రోమోజోమ్, సో ఇదేమో ల్యాంబ్ బ్రష్ క్రోమోజోమ్. చూడడానికి బ్రష్ లాగా ఉంటుంది కాబట్టి. సో దీన్ని ల్యాంబ్ బ్రష్ క్రోమోజోమ్ బ్రూకట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఫస్ట్ కనుగొన్నది షార్క్ యొక్క ఊసైట్ లో కనుగొన్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది షార్క్ లోనే కాదు, అన్ని ఫిషెస్ ఎగ్స్ లో, ఆంఫిబియన్ ఎగ్స్ లో, రెప్టైల్స్ ఎగ్స్ లో, బర్డ్స్ ఎగ్స్ లో ఉంటాయి. అంటే మెగాలిస్థల్ ఎగ్స్ అన్నిట్లో కూడా జైంట్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా క్రస్టేషియన్స్, ఇన్వర్టిబ్రేట్, సెపియా, మలస్కన్. ఓకే, సో కొన్ని కెనడమ్స్ లో కూడా డమ్స్ యొక్క ఓసైట్స్ లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి కోసం. ఇది మన కంటికి కనబడుతుందట. ఓకే, సో 6000 మైక్రాన్ సైజ్ ఉంటుంది. సో ఈచ్ హ్యాస్ 4 క్రోమాటిడ్స్. సో 1 2 3 4 4 క్రోమాటిడ్స్ ఉంటాయి. సో మెనీ క్రోమోమియర్స్ అండ్ ఫార్మ్స్ లూప్స్. ఇవన్నీ లూప్స్. ఇది ఒక లూప్. ఓకే, ఇట్లా లూప్స్ ఉన్నది అంటే అది ల్యాంబ్ బ్రష్ క్రోమోజోమ్స్. అది గుర్తుంచుకోండి. సెంట్రోమియర్ దగ్గర తప్ప మొత్తం లూప్స్ ఉంటాయి. అది ఒక బ్రష్ లాగా కనిపిస్తుంది. సో దెర్ ఈస్ థిక్ ఇన్సర్షన్, థిన్ ఇన్సర్షన్ అని భాగాలు ఉంటాయి. అంటే హైలీ కండెన్స్డ్ భాగాన్ని థిక్ ఇన్సర్షన్ అంటాం. సో తక్కువ కండెన్స్ అయిందని థిన్ ఇన్సర్షన్ అంటాం. సో దట్ ఈస్ అబౌట్ ది ఎగ్జాంపుల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జైల్డ్ ల్యాంబ్ బ్రష్ క్రోమోజోమ్స్ ఎగ్జాంపుల్ మెగాలెస్థల్ ఎగ్స్ oocytes. అదొకటి గుర్తుంచుకో అయిపోతుంది. సో దెన్ సో దిస్ ఈస్ అనదర్ వన్ పాలిటీన్ క్రోమోజోమ్. సో రింగ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి ఇందులో. సో ఇదొక ఇట్లా చూడడానికి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి ఇట్లా అన్నమాట. సో ఇదొక పఫ్ అంటాం లేదా రింగ్స్ అని పిలుస్తుంటాం. సో అందుకే దీన్ని పాలిటీన్ క్రోమోజోమ్ అని పిలుస్తుంటాం. సో దీన్ని రైట్ సాలివరీ గ్లాండ్ క్రోమోజోమ్స్ లేదా పాలిటీన్ క్రోమోజోమ్స్. దీన్ని బాల్బియాని అనే సైంటిస్టు డ్రాసోఫిలా హౌస్ ఫ్లై లార్వేల యొక్క సాలివరీ గ్లాండ్స్ లో ముఖ్యంగా డిప్టిరా అనే క్రమానికి చెందినటువంటి ఇన్సెక్ట్స్ యొక్క లార్వాల సాలివరీ గ్లాండ్స్ లో కనుగొన్నాడు. కాబట్టి దీన్ని సాలివరీ గ్లాండ్ క్రోమోజోమ్స్ అంటాం. ఇప్పుడు వీటిని పాలిటీన్ క్రోమోజోమ్స్ అని అంటున్నారు. ఇంకా కైరనామిడ్ లార్వాలో కూడా అతను కనుక్కున్నాడు. లేటర్ ఆల్సో ఫౌండ్ ఇన్
మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ట్ యొక్క ఎపిథీలియల్ లేయర్ సెల్స్ లో కూడా ఇవి కనుక్కోవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే అనేకమైనటువంటి క్రోమోనిమాటా ఉంటాయి. అంటే ఇది పాలిటీన్ అనేది ఎట్లా చెప్పాలని డయాగ్రామ్ ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. అనేకమైనటువంటి ఆర్మ్స్ అనేటువంటి ఉంటాయి. అందుకే దీన్ని పాలిటీనిక్ క్రోమోజోమ్ అని పిలుస్తాం. సో దీని సైజ్ దాదాపు 2000 మైక్రాన్స్ ఉంటుంది. ఇందులో మనకి ఈ బ్యాండ్స్ అనేటువంటివి కనిపిస్తుంటాయి. వైట్ కలర్ భాగాలేమో ఇంటర్ బ్యాండ్స్, డార్క్ కలర్ వాటిని బ్యాండ్స్ అని పిలుస్తాం. Chromome is darkly stained and highly condensed bands. Gap between two such bands interbands అంటాం. సో వీటిలో స్పెషల్ స్ట్రక్చర్స్ రింగ్స్ అనేటువంటి ఉంటాయి. వాటిని పఫ్స్ లేదా బాల్బియాని రింగ్స్ అని అంటాం. సో లేటరల్ పార్ట్స్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఇంటర్ బ్యాండ్స్ ఫార్మ్ బ్యాగ్స్ లైక్ పఫ్స్, ఓకే, లేదా గ్రూప్ ఆఫ్ పఫ్స్, దాన్ని బాల్బియాని రింగ్స్ అని పిలుస్తాం. సో ఇవన్నీ బాల్బియాని రింగ్స్. ఇవన్నీ బాల్బియాని రింగ్స్. సో దట్ ఈస్ అబౌట్ ది జెయింట్ క్రోమోజోమ్స్. ఇక లాస్ట్ ఏంటి, బీటా క్రోమోజోమ్స్ లేదా సూపర్ న్యూమరీ క్రోమోజోమ్స్. సో ఇవి ఎక్స్ట్రా క్రోమోజోమ్స్, యూజ్లెస్ క్రోమోజోమ్. సో అవి వాటిలో కంప్లీట్ యూజ్లెస్ డిఎన్ఏ ఉంటుంది. ఇన్సెక్ట్స్ అండ్ కొన్ని ప్లాంట్స్ లో ఉంటాయి. వీటిని విల్సన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. సో దే ఆర్ సింప్లీ అడిషనల్ క్రోమోజోమ్స్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ ది సెల్ బయాలజీ. సెల్ డివిజన్ ఉంది. ఇట్స్ కంప్లీట్ టుమారో ఈవినింగ్. రేపు మధ్యాహ్నం నేను ఇన్స్ట్రుమెంటేషన్ చెప్తాను.